రసం ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతున్నానండి. ముందుగా నేనైతే 2 ఆనియన్స్, 1 టమాటో, అలానే 2 మిర్చి వాష్ చేసుకుంటున్నాను ఉప్పు నీళ్ళల్లో వేసుకొని. ఇప్పుడైతే నేను మిర్చిని ఇలా బారుకి కట్ చేస్తున్నాను. ఆనియన్స్ని కూడా బారుగా కట్ చేసుకుంటున్నాను సన్నగా. చూస్తున్నారు కదా, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఇక్కడ నేను ఎలా చేశానో అదైతే పూర్తిగా చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తి ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. టొమాటోలు కూడా అలాగే కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా టొమాటోని అయితే 4 పీసెస్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు గిన్నెలోకి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసుకున్నవన్నీ దాంట్లో వేసేసుకొని దీంట్లోకి నేను ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నాను. కారం వేయను కదండి, సో నేనైతే ఇక్కడ 5 ఎండుమిరపకాయల వరకు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే బాగా చేత్తో ఇలా ప్రెస్ చేసేస్తూ కలుపుకోవాలి. అప్పుడే బాగా మిక్స్ అవుతాయి. టమాటాలో ఉన్న గుజ్జు కూడా బయటికి వచ్చి బాగా మిక్స్ అవుతాయి అన్నమాట. ఇలాగే ప్రెస్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేనైతే వీడియోని ఎక్కడా ఫార్వర్డ్ చేయలేదండి. నేను ఎలా చేస్తున్నానో అదైతే మీకు పూర్తి ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రాసెస్ బాగా అర్థమవుతుంది. దీంట్లో నేనైతే చూడండి పసుపు అయితే వేసుకున్నాను, అలానే కల్లుప్పు యూజ్ చేస్తున్నాను. కల్లుప్పు యూజ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఇలా మిక్స్ చేసేసుకున్నాను. ముందుగా చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నేను నానబెట్టి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు బాగా స్క్వీజ్ చేసి చింతపండులో ఉన్న గుజ్జంతా మనం తీసేయాలన్నమాట. బాగా గుజ్జు తీసేసిన తర్వాత ఈ చింతపండు గుజ్జునైతే వేసేసుకుంటున్నాను దాంట్లో. చూడండి, ఇలా ఇక్కడ నేనైతే ఎంతవరకు కావాలో అంతవరకు నీళ్ళు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నేనైతే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, నేనైతే ఇక్కడ 4 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను చూడండి ధనియాలు తీసుకున్నాను, ధనియాలు వేసుకున్నాను, అలానే జీలకర్ర వేసుకున్నాను, ఇంకా చిన్నులపాయలు కూడా వేసుకున్నాను. వీటిని అయితే బాగా చూడండి ఇలా కచ్చాబిచ్చాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ రసంలోకి అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకునే దానికన్నా కూడా మనం పొయ్యి మీద కాల్చి వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మరగబెడతాను అనమాట. ఇప్పుడైతే తాలింపుకి బాండి గిన్నెలో నూనె వేసాను. చూస్తున్నారు కదా, నూనె అయితే బాగా కాగనివ్వాలండి, అప్పుడే పచ్చివాసన రాకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, నేనైతే ఆయిల్ కాగిందా లేదా అని చేయి పెట్టి అయితే చెక్ చేసుకుంటాను. నూనె బాగా కాగిన తర్వాత మనం తాలింపు గింజలు అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ తాలింపు గింజలు యాడ్ చేసుకున్నాను అనమాట. వీటిని అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోకి అయితే నేను కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడైతే రసం అయితే బాగా మరిగిపోయింది, బాగా కాగాయి అన్నమాట. చూడండి, పచ్చిమిరపకాయ కాల్చి వేసుకున్నాను. నాకైతే ఇక్కడ కొంచెం
మంట తగ్గిందనమాట. సో నేనైతే పచ్చిమిరపకాయ కాల్చి వేసుకున్నాను. ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు, అలాగే కారం సరిపోకపోతే, మంట సరిపోనప్పుడు ఇలా పచ్చిమిరపకాయ కాల్చి వేసుకోవచ్చు. చూడండి బాగా మరిగిపోయాయి అన్నమాట. ఇప్పుడైతే నేను దీంట్లోకి ముందుగా పెట్టుకున్న తాలింపు అయితే వేస్తున్నాను. అంతేనండి, రసం అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో రసం వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.